ఆత్మీయమైన నడిపింపు ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. అది ఈ రోజుల్లో మనమైతే పెద్దవారితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనకంటే మన వయసు వారితోనే మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. కానీ ఈ యొక్క భయభక్తుల ద్వారా జరిగిన సంగతి ఏంటంటే ఇక్కడ ఎలిజబెత్ గారితో ఈ యొక్క మరియమ్మ గారి స్నేహంగా ఉండడం మనం చూస్తున్నాం. ఎలిజబెత్ గారు తనను ఆశీర్వదించడం మనం చూస్తున్నామండి. నీవు ధన్యురాలు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడినని యొక్క గొప్ప మాటను మరియమ్మ గారు పొందుకున్నారండి నా ప్రేమైన సహోదరులారా. అందుకే ఇక్కడ మరియమ్మ గారికి దేవదూత కూడా చెప్పింది, నీవు ధన్యురాలువు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు నీ గర్భమందు ఉద్భవిస్తాడని చెప్పింది. అట్టి రీతిగానే ఈ శుభవచనాన్ని తన హృదయంలో పెట్టుకుని ఆమె యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం కోసం తను ఎంతగానో జాగ్రత్తగా ఎంతో దైవికమైన పరిస్థితిని ఆ మరియమ్మ గారు కలిగి ఉన్నారండి. అందుకనే ప్రియమైన సహోదరులారా, ప్రతి తల్లి కూడా తన బిడ్డలకు ఎంతో చక్కటి తన ఆ బిడ్డలు ఇంకా ప్రసవించడానికి ఎన్నో మందులు వాడటం, ఎంత భయంకరంగానో తినకూడని వస్తువులు, ఇష్టమైన వస్తువులను తినకుండా ఉంటారండి మా తల్లి అయిన వారు. చూడండి, డాక్టర్ గారు అమ్మ ఈ ఆహారం మీరు తినకూడదు అని చెప్తే ఆహారం ఎంత ఇష్టమైనా కూడా బిడ్డలను కనుక్కోవడం కోసం, ఆరోగ్యకరమైన బిడ్డలను పొందుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేసిన ఆహారమే వాళ్ళు తీసుకోవడం మనం చూస్తున్నామండి. వాళ్ళు ఏ మందులే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పిన ఆజ్ఞను 4వ ఆజ్ఞగా మనకి దేవుడు పొందుపరిచిన విధానం మీకు తెలిసింది. అందుకే మదర్స్ డే రోజున నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భయభక్తులతో జీవించే వరకు మనం ఉండాలండి. మన తల్లిదండ్రులకు మనం విధేయులుగా జీవించే వరకు మనం ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూడండి, లోకస్వార్త 11:27 ఆయన ఏకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న సందర్భంలో, దెయ్యాలకు సైతం వెళ్ళగొడుతున్న సందర్భంలో అక్కడ ఒక స్త్రీ అంటుందండి, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని బిగ్గరగా కేకవేసి అంటుందంట. జనసమూహంలో నుండి బిగ్గరగా కేకవేసి అంటుందంట, బాబు నిన్ను కన్నా గర్భం ఎంత గొప్పది, నీవు కుడిచిన స్థానములు ఎంత గొప్ప చాలా ధన్యురాలు, ఆమె నిన్ను కన్న తల్లి చాలా ధన్యురాలు అని చెప్తుందంట. నా ప్రియమైన సహోదరులారా, అంటే చూడండి, ఇక్కడ ఆమె ఆ స్త్రీ చెప్పడమే కాదండి, మరియమ్మ గారు కూడా తను అనుకున్నారు. తర్వాత మరియమ్మ గారిని దేవతగా దీవించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి ఇక్కడ, ఎందుకంటే మనం తప్పకుండా మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించేవారుగా, వారిని మంచి మాటలు వినేవారుగా మనం ఉండాలన్నమాట. నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిదండ్రుల మాట విన్నారండి. ఆయన తల్లిదండ్రులకు విధేయులుగా జీవించారు ఆయన. అందుకే తరములన్నిటా కూడా ధన్యురాలని అంటారని మరియమ్మ గారు చెప్తున్నారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, వాక్యాన్ని మనం చక్కగా విని వాక్యానుసారంగా జీవించే వరకు మనం ఉండాలండి. అప్పుడు తప్పకుండా మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం, తర్వాత మనం ధన్యులమని పిలువబడతాం అన్నమాట. అందుకే ఇక్కడ ఇర్మియాలో చెప్తున్నాడు, ఇర్మియా 29:11 ఆయన మనల్ని